వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక రోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అనమాట. మనం కిచెన్లో ప్రతిరోజు ఎదుర్కొనే ప్రాబ్లమే. చాలామంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేక ప్లంబర్స్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. ఇక నుంచి ఆ బాధ అవసరం లేదండి. సింపుల్గా ప్లంబర్తో అవసరం లేకుండా ఇంట్లోనే మనం మన షింకుని, బ్లాక్ అయిన షింకుని క్షణాల్లో క్లీన్ చేసుకోవచ్చు. ఎలానో చాలా సింపుల్ అండి. చూసేయండి, మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకున్న తర్వాత అందులో ఇలా వంట సోడా, ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటుంది. వంటగది అయిన తర్వాత వంట సోడా లేకుండా ఏ ఇల్లు ఉండదు. ఆ వంట సోడాని కొంచెం తీసుకోండి. తర్వాత వెనిగర్, ఇది కూడా ఉంటుంది కదా మన ఇంట్లో, కుకింగ్ వెనిగర్. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండండి, సరిపోతుంది. కానీ ఉంటే వెనిగరే తీసుకోండి. లేని పక్షంలో నిమ్మకాయ పిండేసేయండి. మన గిన్నెలు కడుగుతున్నప్పుడు చిన్న చిన్నవి నలకలు అవన్నీ విరుక్కుపోయి షింకులో నీళ్ళు ఆగిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పుల్లలు తీసుకొచ్చి, చువ్వలు తీసుకొచ్చి పొడుస్తూ ఉంటాం. అలా పొడవడం వలన కింద పైపు ఉంటుంది కదండి, ఆ పైపు హోల్స్ పడిపోయి షింకు కింద అంతా వాటర్ కారి గలీజ్గా అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకున్నారంటే సింపుల్గా అయిపోతుంది. మనం ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. చూడండి, నీళ్ళు పోసా కదా, అది వేసే తర్వాత మామూలు వాటర్ పోసేయండి. పోసిన తర్వాత ఇలాంటి ఖాళీ బాటిల్ ఒకటి ఉంటుంది కదా, ఆ బాటిల్ తీసుకొని ఆ వాటర్ని ఆ బాటిల్లో నింపేసేయండి. చాలా సింపుల్ అండి. ఇంతకుముందు కూడా మంచి చిట్కా మీకు చెప్పాను. ఇలా షింక్ క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది, అది కూడా తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలు మీరు వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా బాటిల్లో పోసేసుకోండి. ఖాళీ బాటిల్ ఏదున్నా కూడా అందులో పోసేసుకోండి మొత్తం. చూసారా, మన షింకును శుభ్రం చేసే లిక్విడ్ అనమాట. అసలు పెద్ద ఖర్చు లేదు, శ్రమ లేదు. సింపుల్గా మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయిపోతుందండి. ఎంత సింపుల్గా అయిపోతుందో చూసారు కదా. ఇప్పుడు ఈ బాటిల్తో నేను ఏం చేయబోతున్నానో మీరే చూడండి. లిక్విడ్ని, అవును షింక్ ఆగిపోయింది, ఎలా చేస్తారు అక్క అనుకోవచ్చు. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. మూత తీసా కదా, మూత తీసి ఇప్పుడు మనకు షింకు హోల్ ఉంటుంది కదండి, కింద నీళ్ళు పోయే హోలు, ఆ హోల్ దగ్గర డైరెక్ట్ ఇలా బోర్లు ఇచ్చేసేయండి. బోర్లు ఇచ్చేసి అలా పట్టుకోండి చాలు. చూసారా, నేను బోర్లు వేయగానే కొంచెం కొంచెంగా వాటర్ కదిలాడుతున్నాయి అంటే వెళ్తున్నాయి అని అర్థము. ఇలా మొత్తం మన షింక్లో ఉన్న వాటర్ అన్నీ పోయేదాకా బాటిల్ని ఇలానే ఉంచేసేయండి. ఆ లాస్ట్లో బాటిల్లో ఉన్న కొంచెం వాటర్ కూడా వెళ్ళిపోతాయి. అప్పటి వరకు అలానే ఉంచిన తర్వాత షింకును క్లీన్ చేసుకుందాం. అది కూడా చూపిస్తాను, చూడండి. చూసారా, శుభ్రంగా వెళ్ళిపోయినాయి. ఇంకా బాటిల్లో కొంచెం వాటర్ కూడా నిలబడి ఉన్నాయి, అవి కూడా వెళ్ళిపోతున్నాయి. ఇదిగో చూడండి, నాకు వీడియో చూపించడానికి సరిగ్గా కనిపించట్లేదు. అదిగో చూసారా, కింద వాటర్ కదలాడుతూ బాటిల్లో ఉన్నవి కూడా వెళ్ళిపోయినాయి. అప్పుడు పైపు కూడా శుభ్రంగా క్లీన్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల పైపులో ఏమైనా ఇరుక్కుపోయింది ఉన్నా కూడా శుభ్రంగా అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలా చేయండి. ఒకవేళ లేదు, మీకు ఈ ప్రాబ్లం రాలేదు అయినా కూడా మనం పైపును శుభ్రం చేసుకోవాలి, నెక్స్ట్ ఎప్పుడు కూడా ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఆ వాటర్ని కలిపేసి ఆ హోల్లో పోసేస్తే చాలు, మొత్తం క్లీన్ అవుతుంది. చూడండి, మొత్తం తీసేసిన తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఇలా స్టీల్ పీస్ ఉంటుంది కదా, అది పెట్టి బాగా రుద్దేసేయండి. డైలీ కూడా ఇలా షింకును కడుక్కోవడం వల్ల చాలా మంచిదండి. బ్యాడ్ స్మెల్ రాకుండా, పాచి పట్టకుండా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా చాలామంది వదిలేసి అప్పుడప్పుడు కలుగుతుంటారు. అప్పుడు అలా కాకుండా మనం గిన్నెలో తోముకున్న ప్రతిసారి లాస్ట్లో షింకుని ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా మన షింకు కొత్త దానిలాగా ఉంటుంది. చూసారు కదా, దాదాపు మా షింకు కట్టుకొని 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలైనా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి, మీరే గమనించండి. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే షింకు చాలా శుభ్రంగా ఉంటుందండి. కిచెన్లో షింకు గలీజ్గా ఉందంటే ఆ వాసనకే తట్టుకోలేము. షింక్ అంతా, కిచెన్ అంతా ఏదో రకమైన స్మెల్ వచ్చేసి శుభ్రత లేనట్టు అనిపిస్తుంది. కాబట్టి షింకును ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ చిట్కా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.